హై వ్యూస్. పహల్గామ్లో ఆ టూరిస్టుల మీద అటాక్ జరిగిన తర్వాత నాతో సహా చాలామంది అన్నది అది లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర కాదు, దాని పక్కన ఇంటర్నేషనల్ బోర్డర్ లేదు, ప్యూర్లీ మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకునే బైసరన్ లోయ వచ్చేసి కాశ్మీర్లో ఆ రాష్ట్రం మధ్యలో ఉంటుంది. అలాంటప్పుడు అక్కడికి అసలు టెర్రరిస్ట్ ఎలా రాగలుగుతారు? నెంబర్ 1. నెంబర్ 2, అక్కడికి ఒకవేళ వాళ్ళు వద్దామని అనుకున్న సెక్యూరిటీ దాటి ఎలా వస్తారు? నెంబర్ 3, ఒకవేళ వాళ్ళు వచ్చిన దాడి చేయాలన్న ఆలోచన రాకూడదు. ఒకవేళ వచ్చినా ఇమీడియట్గా అడ్డుకునే విధంగా మన సైన్యం ఉండాలి. ఏమయ్యారు వీళ్ళంతా ఏంటి అన్నప్పుడు ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ చూశాక నాకు కూడా క్లారిటీ వచ్చింది. ముందుగా ఒకవేళ చెప్పినా అంటే జరిగే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్తే మన వాళ్ళు గతంలో ఏం చేయాలని క్రాస్ చెక్ చేసుకొని జరగదని అని వదిలేసి ఉంటారని నాకు అనిపించింది. గతంలో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న వారి మీద దాడి టెర్రరిస్టులు, రియాస్ జిల్లాలో టూరిస్ట్ బస్సు మీద దాడి టెర్రరిస్టులు, అండ్ అనంతనాగ్ జిల్లాలో కూడా టూరిస్టుల మీద దాడి, టూరిస్ట్ క్యాంప్ బేస్ క్యాంప్ ఏదో ఉంటుంది అక్కడ దాడి టెర్రరిస్టులు. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం ప్రకటించారు జమ్మూ అండ్ కాశ్మీర్ని, లద్దాఖ్ని వేరు చేసేసి. ఆ తర్వాత మన ఎలక్షన్స్ పెట్టిన తర్వాత ఈ మధ్యలో వచ్చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు వీళ్ళు భూములు కొనుక్కున్నారు, ఇండస్ట్రీస్ పెడుతున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ముస్లింలు గతంలో ఎవరైతే ఈ మతం మొదలుగా ఉన్నారో వాళ్ళు సైతం మారిపోయినారు, పిల్లలు చదువుకుంటున్నారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేవు. సింపుల్గా చెప్పాలంటే 2018లో ఈ రకంగా ఉగ్రవాద అటాక్లు వచ్చేసి అక్షరాల 228 ఉన్నాయి 2018 సంవత్సరం జమ్మూ అండ్ కాశ్మీర్లో. అది 2023 సంవత్సరానికి వచ్చేసరికి 46కు తగ్గింది. దాంతో మన వాళ్ళు ఏమనుకున్నారు, ఊపిరి పీల్చుకున్నారు. లేదు 2023లో 46 ఎక్కడ, 2018లో 228 ఎక్కడ, ఆల్మోస్ట్ ఇక తగ్గినట్టే. కాకపోతే మనకు గస్తీ కంట్రోల్ చేద్దాం గట్టిగా ఉందని అనుకున్నాం. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు అయితే చెప్పే ఉంటారు, ఉగ్రవాదాలు చొరబాటు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పుంటారు. వీళ్ళేమనుకున్నారు, బార్డర్స్లోనో రిమైనింగ్ ఎక్కడో జనాలు ఉండే చోట అనుకున్నారు, కానీ టూరిస్టులు ఉండే బైసరన్ లోయలోకి వస్తున్న మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేపారు. అది ఇక్కడ అతిపెద్ద వైఫల్యం. ఇక ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పింది కూడా ఇదే. మేము కాదు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అది అలవాటైనటువంటి ఇదే తప్ప వేరేది కాదు. అండ్ క్లియర్గా ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ పాకిస్తాన్ వాళ్ళు తినటానికి తిండి లేకపోయినా టెర్రరిస్టులు మేపుతూ ఉన్నారు. వీళ్ళే మన దేశం పక్కనే ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేయాలి. ఇక మీదట పాకిస్తాన్కి ఇంకో ఛాన్స్ అనేది ఇవ్వకూడదు అన్నట్టుగా ఎడిటోరియల్ రాసుకుంటూ వచ్చారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు రీసెంట్ కూడా 58,400 కోట్ల పైచిలు కంటే దగ్గర 60,000 కోట్లు దాదాపు డెవలప్మెంట్ పనులకి, అంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 60,000 కోట్లు దాదాపు ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అద్భుతంగా తీర్చిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు, సైకోలు, శాడిస్టులు, టెర్రరిస్టులు కొంతమంది ఈ పాకిస్తాన్కి సాయపడుతుండటం వల్లనే ఇదిగో ఇంకా మారణ హోమాలు, దారుణాలు. బట్ ఇందాక క్యాటిస్పీ ఛానల్ ఇచ్చి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికీ మన భారతదేశంలో ముస్లింల్లో ఉన్నటువంటి వారిలో అద్భుతమైనటువంటి మానవతావాదులు ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉన్నారు. అందులో మాత్రం నో డౌట్.